రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు సకాలంలో చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులు ప్రతి సంవత్సరం పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ విభాగంలో ప్రతి ఏడాది కనీసం 15,000 కోట్ల నుంచి 16,000 కోట్ల వరకు ఖర్చు అవసరం అవుతుందండి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 4,210 కోట్లుగా ఉన్న పెన్షన్ వ్యయం 2023-24 నాటికి భారీగా పెరిగి 13,000 కోట్లకు చేరుకుంది. రానున్న 5 ఏళ్లలో ఈ వ్యయం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2024-25లో రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ప్రభుత్వం గత అక్టోబర్ నాటికి 10,000 కోట్లు ఖర్చయ్యాయి. ఉద్యోగుల పెరుగుదలతో పెన్షన్ వ్యయం దూసుకుపోతుంది. ఉద్యోగ విరమణ సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై భారం వేస్తుంది. 2023లో 1,600 మంది ఉద్యోగులు రిటైర్డ్ కాగా 2024లో ఈ సంఖ్య 7,995కి చేరుకుంది. 2025, 26, 27లో రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల సంఖ్య వరుసగా 9,600, 9,700 అలాగే 9,400కు పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదలతో రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించి భవిష్యత్తులో మరింత ప్రణాళికాబద్ధమైన వ్యయ నిర్వహణ అవసరమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెన్షనర్లకు ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల బకాయిలను చెల్లించలేకపోయింది. ఈ బకాయిలు తీర్చడానికై టీజీఐఐసి భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్లు రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా తాత్కాలిక ఉపశమనాన్ని పొందినా దీర్ఘకాలికంగా ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లింపులు నిలిచిపోవడంతో ఉద్యోగ సంఘాలు, జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వ వాదన ప్రకారం ప్రతి నెల మొదటి తేదీకి జీతాలు చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఉద్యోగుల జీతాలు సకాలంలో అందడం లేదని వారు విమర్శించారు. రాష్ట్రం ఎదురు చూస్తున్న ఆర్థిక సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనకపోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పెన్షన్ వ్యయాన్ని సమర్థంగా నిర్వహించడానికి కొత్త మార్గాలను ఆవిష్కరించడంతో పాటు రాబోయే సంవత్సరాల్లో ఖర్చులను అదుపులో ఉంచేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ఆదాయ వనరులు పటిష్టతో పాటు ఉద్యోగ విరమణ విధానాల్లో సంస్కరణలు చేయడం ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కార మార్గం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.